ఏమైంది వందన? ఈరోజు అందరికన్నా జల్దీ వచ్చేసావు. చూస్తుంటే అర్థం కావట్లేదా? నిన్న జరిగిన గొడవ గురించి ఆలోచిస్తుందేమో. నేను అసలు గొడవ పడకుండా ఉండాల్సింది. గొడవలు వద్దన్న నేనే ఇప్పుడు. ఏహే, ఆ ఇడియట్స్ అలానే అవ్వాలే, లేకపోతే బల్సి కొట్టుకుంటున్నారు. ఏంటి మాము ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నావు? నువ్వేనా? అవును, చిన్ను అని రెడ్డి ఎక్కడా? ఏడేంటి మొత్తం ఊగిపోతున్నాడు? రే, రెడ్డి ఎక్కడా? రెడ్డి ఎక్కడని అడుగుతున్నావు కానీ మరి చిన్నుగాడు ఇంత సిగ్గుపడుతున్నాడు ఎందుకని చెప్పేసి అడగావా? ఎందుకు సార్? ఎందుకంటే ఇందాక కింద ఒక అమ్మాయి అమ్మాయి చెల్లైతుందిరా బావా. సరే, ముందు అమ్మ ఏం చెప్పిందో చెప్పు. కెన్ యూ ప్లీజ్ కీప్ యువర్ బైక్ సైడ్ అని ఇంగ్లీష్ లో మాట్లాడింది. బండి పక్కన బెటర్ బాడుకో అని తిట్టిందిరా. నీకు అర్థం కావట్లేదు. జలస్ రా నీకు, జలస్ సావు. అయినా నీకు ఆ పార్కింగ్ ఏరియాకి మంచి సంబంధం ఉందిరా. అవునవును, మొన్న జరిగింది కదా. వామ్మో, ఆ స్క్రాచ్ విషయం గుర్తు చేయకండి రా. అది గుర్తుకొస్తే నాకు నా పర్స్ కి షివరింగ్ స్టార్ట్ అవుతుంది. నీ ఎవర్రావా? అరే, ఈయనెవరో గుర్తులేదా? మొన్న ఈయన బౌలింగ్ లోనే కదా మన ఎవరిని శతక్ కొట్టేహాడు. హో, ఈసారిని ఎలా మర్చిపోతాం రా? విక్రమ్ ని డక్అవుట్ చేయడం వల్లనే కదా మన రేంజ్ ఏందో అర్థమైంది. ఈ ఎక్సకాలే వద్దనేది. నిన్న కూడా ఏదో రచ్చ చేశారంటగా. మా వాళ్ళు మీకు ఫ్రెషర్స్ ఇచ్చేలా లేరు. ఈ ఎక్స్ట్రాలకే దూరంగా ఉండమనేది. Smartphone buzzing, constant motion, knowledge soaked up, mind's ocean, energy untapped, endless potential, life through a lens, pure essential, late night schemes, future in drafts, failures just potholes, all in past, speed of sound, no breaks in sight, chasing down goals. నేను మీ మంచిగా చెప్పా, ఇంక మీ ఇష్టం. ఫ్రెషర్స్ వాల్యూ తెలియట్లేదు. బొక్కలే. ఏంటి మ్యాటర్? నేను జరిగిన దాని గురించా? కాదు, ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి. ఫ్రెషర్స్ డే అంట. ఓ, అది సరే. మీరందరూ ఎందుకు తొందరగా వచ్చారు? అంటే ఎర్లీగా వస్తే ప్రిన్సిపల్ ఏమైనా పొగడే ఇస్తానన్నాడా? రెడ్డి, ఓ ఓకే, సారీరా. ప్రిన్సిపల్ ఏమైనా మీ దగ్గర చూడటమా? అంత సీరియస్గా చూస్తున్నారు? జస్ట్ జోక్ చేశానంతే. ఏంట్రా బాబు? అరే, వాళ్ళని ఏదో ఒకటి చేయాలరా మనం. తొందరపడి ఏదో ఒకటి చేసి వాళ్ళని హీరోలను చేయొద్దు. టైం చూసుకుని దెబ్బ కొడదాం. మీరిద్దరు ఊరుకున్నా విక్రమ్ ఊరుకోడు. నిజంగానే ఫ్రెషర్స్ జరగదంట. చూస్తుంటే జరిగేలా లేదురా. హే, ఏమైనా అందరు డల్గా ఉన్నారు? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి రా. రెడ్డి, అసలు కాలేజ్ లైఫ్ అంటే ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి. మంచి ఫ్రెండ్స్, గ్రేట్ టీచర్స్, చిల్ లైఫ్, బ్యూటిఫుల్ ఫ్రెషర్స్ అండ్ అన్ ఎమోషనల్ ఫేర్వెల్. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఫ్రెషర్స్ ఈవెంటే నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానబ్బా. అసలే నా ఇంటర్ కాలేజ్ జైలు లెక్క ఉండేది. మనకి ఫ్రెషర్సే అవ్వట్లేదు, ఇంకా ఫ్యూచర్లో ఫేర్వెల్. ఓ ఓకే ఓకే, అంత దూరం వెళ్ళకండి. సరే, మీరు ఇప్పుడు ఏం మిస్ అవుతున్నారని భయపడుతున్నారు? సెలబ్రేషన్స్, హడావిడి, కొత్త పరిచయాలు, చిన్న ఎక్సైట్మెంట్. ఓకే. ఏం రోయ్, నేనేం మిస్ అవుతాను నన్ను అడగవా? నువ్వేం మిస్ అవుతావు నాకు తెలుసులే. ఏంటి? కలరింగేగా. సిగరెట్ ఫ్రెండా? రే నీచుడా, అది సిగరెట్ ఫ్రెండ్ కాదురా, సీక్రెట్ ఫ్రెండ్. ఓకే. సీక్రెట్ ఫ్రెండ్ అంటే ఎవరికి తెలీదా? ఓకే, సీక్రెట్ ఫ్రెండ్ ఇది మోస్ట్లీ డిసెంబర్ ఎండింగ్లో ఆడతారు, కానీ మనం ఇప్పుడు ఫ్రెషర్స్ డే పార్టీకి రీప్లేస్మెంట్లో ఆడుతున్నాం. ఇది ఎందుకు ఆడతారంటే న్యూ ఇయర్కి న్యూ ఫ్రెండ్ కోసం, లేదా ఓల్డ్ ఫ్రెండ్కి న్యూ గిఫ్ట్ ఇవ్వడం కోసం. రెడ్డి, అర్థం కాలేదు, కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి? ఇప్పుడు మన క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరి నేమ్స్ చిన్న చిన్న చీటీల్లో రాసి మిక్స్ చేస్తాం. అందరం ఒక్కొక్క చీటీ పిక్ చేసుకుంటాం. ఎవరికి ఏ నేమ్ వచ్చిందో లాస్ట్ వరకు రివీల్ చేయం, సీక్రెట్గా మెయింటైన్ చేస్తాం. అండ్ వాళ్ళ కోసం సీక్రెట్ గిఫ్ట్ కొంటాం.
ఇది బేసిక్గా న్యూ ఇయర్కి రివీల్ చేస్తారు, కానీ మనం ఇది ఇప్పుడు ఫ్రెషర్స్ డే పార్టీలో రివీల్ చేస్తాం. ఈ ప్రాసెస్లో ఎవరికి ఏ నేమ్ వచ్చిందనే క్యూరియాసిటీతో పాటు అర్థమైంది, మనకొచ్చిన వాళ్ళకి ఏ గిఫ్ట్ ఇస్తే హ్యాపీ అవుతారో తెలుసుకుంటాం. ఎగ్జాక్ట్లీ క్రేజీ ఉంది రెడ్డి. ఈ ప్రాసెస్లో క్లాస్లో ఇంట్రాక్షన్ కూడా పెరుగుతుంది. మరి క్లాసెస్? నువ్వు ఊరుకో అమ్మా, తుదు అంటావు. అవును, ఈ గేమ్ పక్క క్లాస్ వాళ్ళతో ఆడడం అవదా? పక్క క్లాస్ వాళ్ళతోనా? ఎందుకు? నాకు అర్థమైంది, ఇడు పొద్దుగాల మాట్లాడిందా పక్క క్లాస్ అమ్మాయితోనేగా. అయ్యి బాబాయ్, ఏంటి సిగ్గే? అంతలా ఏం మాట్లాడిందిరా? బండి పక్కకి తీర బాడుగా తిట్టింది ఇంగ్లీష్లో, వీడికి అర్థం కాలేదు. రే, అసలు ఎప్పుడు చూసావురా అమ్మాయిని? ఎప్పుడు చూసానంటే డెబ్బై 72 సార్లు కొట్టుకునే నా గుండె మొదటిసారి 100 సార్లు కొట్టుకున్నప్పుడు, ప్రపంచమంతా స్లో మోషన్లో కనిపించినప్పుడు, భలే ఉంది మామ తను. మరి వెళ్ళి మాట్లాడొచ్చుగా. రెడ్డి, నచ్చిన అమ్మాయి కనిపిస్తే ఏ అబ్బాయి అయినా ఆగిపోతాడు, అది 1000 ఏళ్ళైనా సరే మారదు. ఈ ఆడవాళ్ళు అవసరమైన తప్ప అందరినీ అర్థం చేసుకుంటారు. సరే గానీ ఈ గేమ్ గురించి మన క్లాస్ అందరికి చెప్పు, తొందరగా స్టార్ట్ చేద్దాం. మరైతే సీనియర్స్కి ఒకసారి చెప్దామా? హే, వాళ్ళకి చెప్పేదేంటి? ఇది మన ఈవెంట్, మన గేమ్, అంతే. రే, అందులో ఏముందిరా? సీనియర్స్ అందరూ ఒకసారి చెప్పి చూద్దాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా? లెట్స్ ప్లాన్ దిస్. సరే, డన్. బిడ్డా, కాలేజ్ ఎట్లున్నదే? ఎట్లుంటదమ్మా? గట్నే ఉన్నది అంతా ఓకేనే కదా? ఓకే, సీక్రెట్ గేమ్ గురించి చెప్దామా? అవు బిడ్డా, మన మీ కాలేజ్ కాడ ఏదో లొల్లైనదంట కదా, అమ్మాయిల పంచాయతీ. మా అమ్మకి తెలిసిపోయింది. ఏటమ్మా లొల్లి? గదేనే, రోడ్ల మీద కొట్టుకురంట కదా, నీకు తెలియదా? అచ్చా, చిచి చిచి చిచి, అసలు అట్లెట్లా కొట్టుకుంటారమ్మా అమ్మాయిలు? అసలు అమ్మాయిలేనా? పా, ఎంత చిల్లరగా తయారయ్యారు. ఆహా, అయినా అమ్మా, కాలేజ్ పోయినామా, చదువుకున్నామా, వచ్చినామా అన్నట్టు ఉండాలి. ఇంకా పిల్లకాయలేందమ్మా గట్లా కొట్టుకున్నాడు? ఛీ, నేనైతే చాలా డీసెంట్ అమ్మా, మంచిగా పోయి చదువుకొని వస్తున్నా. సరే, గా ఫోన్ చక్కగా లోపల పెట్టి పోయినాడు, చదువుకోపో, బుక్లో పని చేయి. అమ్మా, జర్రుంటే గుడ్డపోటు వచ్చేది. లేస్తున్నావానే? పోనాడు చదువుకో. సరేనే అమ్మా. ప్రాసెసెస్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్. అమ్మ వద్దు, చూస్తే చంపేస్తుంది. త్రూ దోస్ చైన్. చిన్నవాడే మన మీమ్స్ పంపుంటాడా? నీ మమ్ము సునీత, బాబోయ్, నేను లేకుండా వీళ్ళు ఎంత చాటింగ్ చేస్తుర్రో. వాట్సాప్ కనిపిస్తుంది కానీ ఇలా మెసేజ్లు కనిపిస్తలేవే. ఇక్కడ లేదు, ఒక్కసారి చేద్దాం. మమ్మీనా? ఫోన్ పక్కన పెట్టి చదువుకోయే పిచ్చమోహన్ దానా. వాయమ్మనే. ఏమే? అంటే అమ్మ, అది ఫోన్ బాగుందో లేదో చూసినాను అంతే. అమ్మా, నన్నందరూ నువ్వు కంట్రీలా ఉంటావు బెటా అంటారు, కానీ నేను పుట్టిందే పెద్ద ఖతర్నాక్ అని ఇక తెలియదమ్మా.
యూ చిల్ అమ్మా చిల్. ఐల్ జస్ట్ రీడ్. గో కుక్ చికెన్. పోయిందా? అమ్మనే కొంచెం ఉంటే దినం చేసాడు. మన తెలియకుండా చాలా ఎలా చేస్తారో చూద్దాం. అదిగో వస్తున్నాడు చూడు. వందన మ్యాగీ హెయిర్ లాగే నా హెయిర్ కూడా ఉంటుంది కదరా. మాట్లాడాలి నీతోని. మ్యామ్ మాకు ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి, జరగండి. మీరెక్కడికి రా? బ్రో వాళ్ళ క్లాస్ ఉంటే మాకేమైనా కాక్టైల్ పార్టీ ఉంటుందా? మాకు క్లాస్ ఉంటుంది. నడు మామ సోది కావాలి. అసలుకి ఎంబీబీఎస్ ఐఏఎస్ చదవాలరా బాబు. రే ఏమైందిరా? ఏందిరా ఊకే సీనియర్ గాలతో పంచాయతీ. ఒక్కవేళ నేను సీనియర్ అయ్యుండి వాళ్ళు జూనియర్ అయ్యుంటే అయ్యుంటే పట్టపగలే చుక్కలు చూపించేవాడువా? యా ఎగ్జాక్ట్లీ అంగ పారు. అరే తమ్ముడు పైన చుక్కలు లెక్క పెట్టరా. అన్న పట్టపగలు చుక్కలు ఎలా లెక్క పెడతారు? అందుకే బడికి పోవాలరా. అకార్డింగ్ టు సోషియో ఫ్యాంటసీ స్టడీస్ స్టార్స్ అండ్ మూన్ ఆల్సో దేర్ ఇన్ ద మార్నింగ్. అన్న సోషల్ స్టడీస్ అన్న. నాకెదురు చెప్తావురా? ఈ స్టార్స్ లెక్క పెట్టడం అయిపోయిన తర్వాత పక్కనున్న ప్లూటో ప్లానెట్ స్టార్స్ కూడా లెక్క పెట్టు. అన్న ప్లూటో ప్లానెటే కాదన్న. మళ్ళీ నాకెదురు చెప్తావురా? అరే క్రేజీ రా. వందన ఒకవేళ నువ్వు సీనియర్ అయితే నువ్వెవరిని ర్యాగింగ్ చేస్తావు? చూడు. ఇప్పుడు ఏంటి మేడం, ఈ క్యాప్ తో ఈ బకెట్ నింపాలా? కాదు, పైన వాటర్ ట్యాంక్ నింపాలి. నడు. సునీ నువ్వేం చేస్తావే? అంగపార్ ఆకులు లెక్క పెట్టవే. ఆకులు దిక్కు పెట్టాలా? 1 2 3 4 5. శాలిని అలా కాదు, చెట్టెక్కి లెక్క పెట్టు. చెట్టెక్కాలా? సూపరే. మమ్ము నువ్వైతే ఏం చేసి ఉండేదానివి? అమ్మో నేను ర్యాగింగ్ చెయ్యనే. చదువుకోండి ఫస్ట్. వస్తుంది. వీళ్ళేంట్రా బాబు అప్పిచ్చిన వాళ్ళ లెక్క ఇట్లెంబట పడుతున్నారు. మేడం ఇప్పుడు క్లాస్ అయిపోయాయి కదా, నడు. నడు మామ. మీరు ఎక్కడికి రా? రే నువ్వు మొన్నేదో ఇలా అన్నావు ఏంట్రా? అనయ్య అది ఇలా కాదన్యా, కొంచెం ఏదైనా తేడా అయితే మ్యాచ్ అటు ఇటు అయి ఉంటుందని చెప్పి ఇలా అన్నాను అంతే. అవునా? సరే నువ్వు పోరా. సరే ఏ దానికి సారీ చెప్పు. శాలిని కాస్త ఆగుతావా? వందనా సారీ అయ్యాక చెప్పేచ్చుగా, ఎందుకు పెద్దది చేసుకుంటారు? ఎవరు సార్ పెద్ద చేసుకుంది? నువ్వే. భలే ప్లాన్ చేస్తున్నారా సీనియర్స్ తెలియకుండా? అంత పుడింగ్లు అయిపోయారా? అన్నా ఎంత కాదన్నా మనం ఒకే కాలేజ్ కదా, దాంట్లో ఏముంది? రే మా ఓటు చెప్పేటప్పుడు విను, మధ్యలో రాకు. ఇప్పుడేంటి మీకు సారీ చెప్పాలి అంతే కదా? అసలు దేనికి చెప్పాలి? అన్నిటికీ. సార్ నాకు సారీ చెప్పడం పెద్ద మ్యాటర్ కాదు, అస్సలు కాదు. కానీ ఎందుకు చెప్తున్నాను అనేది మాత్రం పక్కా మ్యాటర్స్. ఒక జూనియర్గా సీనియర్స్ అయిన మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే సారీ చెప్పడం నాకు ఓకే. మిమ్మల్ని పొరపాటున ఏమైనా అంటే వెంటనే కరెక్ట్ చేసుకొని సారీ చెప్పడం కూడా నాకు ఓకే. నా వల్ల మీకు ఏమైనా లాస్ అయితే దానికి కూడా సారీ చెప్పడం నాకు ఓకే. 2 డేస్గా మీకు మీ ఈగోకి నిద్ర పట్టకుండా చేస్తున్నందుకు సారీ చెప్పడం కూడా నాకు ఓకే. కానీ మొన్న జరిగిన దానికి మాత్రం అస్సలు సారీ చెప్పను. ఒక మనిషికి మనిషికి మధ్యలో బార్డర్ ఉంటుంది. అది జూనియర్స్ టు జూనియర్స్ అయినా సీనియర్స్ టు జూనియర్స్ అయినా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, కానీ ఆ లిమిట్స్ వీళ్ళు ఎప్పుడో దాటేశారు సార్. అయినా ర్యాగింగ్ అంటే ఆట పట్టించేలా ఉండాలి, ఏడిపించేలా కాదు. సో ఇది గుర్తుపెట్టుకొని బిహేవ్ చేస్తే చాలా బెటర్. మీరు అమ్మాయిల్ని చూసే కదరా రెచ్చిపోతున్నారు. భలే ఉంటారా మీ క్లాస్ గర్ల్స్. అన్నా మాటలు సరిగ్గా రాని. రే మా ఓటు చెప్పేది కూడా కరెక్టే కదరా. ఏంటి కరెక్ట్ అన్నా? ఏంటి కరెక్ట్? ఆగరా. సార్ మేం గొడవలు పెట్టుకోవడానికి రాలేదు కాలేజ్కి, మంచి మెమొరీస్ కోసం వచ్చాం. కానీ డిస్టర్బ్ చేద్దామని ట్రై చేస్తే కనిపించేంత డీసెంట్ కాదు సార్ మా జూనియర్స్.
ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. ఎందుకు చెప్పండి? అసలు మీకేం కావాలన్నా? ఈ కాలేజ్లో సీనియర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక్క సెలబ్రేషన్ కూడా జరగలేదు, ఇప్పుడు కూడా జరగద్దు. అర్థమవుతుందా? మామూలుగా అయితే వదిలేదు నాన్న, కానీ మీరు రెచ్చిపోయి మమ్మల్ని రెచ్చగొట్టారు. ఈసారి డ్రాప్ అయ్యే ప్రసక్తే లేదు. పక్కా సెలబ్రేట్ చేసుకుంటాం. ఏం సార్, ఇప్పుడు నా మాటలకి మీరు ఏమైనా ఫీల్ అవుతే ఐఎమ్ వెరీ సారీ. కానీ మొన్న జరిగిన దానికైతే అస్సలు సారీ చెప్పను. ఏమైందిరా? వందన, మేమే మాస్ అనుకుంటే నువ్వు మాకన్నా ఓరమాస్ ఉన్నావు. ఏమనుకున్నావు మళ్ళా? ట్రై సిటీస్ కా టైగర్ అక్కడ. రే, నా గురించి నీకు చక్కగా తెలియకపోవచ్చు, వాళ్ళకి మాత్రం బాగా తెలుసు. పదండి పోదాం. వదిలే, ఈడు ఆడుకుంటున్నాడు. ఏమైందిరా? వందన ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందంటవా? ఇందాకే ఫోన్ చేసింది కదరా, ఇంటికి పోయినా అని చెప్పింది కదరా. కదా, మర్చిపోయాను. అయినా సీనియర్స్ గేమ్ డ్రాప్ అవ్వమంటే నువ్వు డ్రాప్ అవుతావు అనుకున్నా, కానీ అంత ఈజీగా ఎందుకు వదలలేదురా? నిజం చెప్పు, వందన గిఫ్ట్ ఇవ్వాలనుంది కదా. అయినా ఫస్ట్ నీకు చీటీలో వందన పేరు రావాలి కదా. నాకు తెలిసి నీకు మిడిల్ బెంచ్ మంగా వస్తుంది అనుకుంటా. రేయ్, అదేం నోర్రా? అయినా వందన నిన్ను బ్రో అని సేవ్ చేసుకుంది కదా. అది వాళ్ళ ఇంట్లో భయపడి సేవ్ చేసుకుందిరా. ఏమో, తన ఇన్నర్ ఫీలింగ్ కూడా అదేనేమో. అసలు నువ్వేం ఫ్రెండ్ రా, ఒకసారి కూడా సపోర్ట్ లేదు. సీనియర్స్ దగ్గర వచ్చిన ఎలివేషన్ ఫీల్ అంతా దొబ్బెట్టావు. అసలు నన్ను వందన బ్రో అని పిలుస్తుందని ఊహిస్తేనే అదంతా ఎందుకులే. అరే, నిజంగా నువ్వు సీరియస్ ఆరా? రే, నీకు అసలు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? మార్నింగ్ నువ్వు అమ్మాయిని చూసానని చెప్పావు చూడు, ఆ అమ్మాయిని చూసినప్పుడు నీకు ఎంత ఫీల్ వచ్చిందో నాకు తెలియదు, కానీ వందనని చూసిన ప్రతిసారి నాకు డబుల్ ట్రిపుల్ దానికి 100 times హై ఫీల్ వస్తుందిరా. ఏమోరా, తను నాకు కావాలనిపిస్తుంది, తనకి ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుందిరా. ఏదెందుకు మామ, నీ దిల్లిచ్చాయి. ముందు తను తీసుకోవాలి కదరా, అందుకే తను వద్దనకుండా తీసుకునే గిఫ్ట్ ప్లాన్ చేశాను. అందుకే ఈ సీక్రెట్ ఫ్రెండ్ గేమ్. హో, పెద్ద ప్లానింగే. అలా కాదురా, నాకు చిన్నప్పటి నుంచి కోరుకుంది నా లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయికి, నో ది వన్ అండ్ ఓన్లీ అమ్మాయికి మంచి ఇయర్ రింగ్స్ ఇవ్వాలని. ఎలా అయినా వందనకి ఇవ్వాలరా. సరే మామ, నాకు మాత్రం చిట్టిలో తన పేరస్తే ఆ చిట్టి మాత్రం పక్కా నీకే ఇస్తా. ఇప్పుడు రా, ఫ్రెండ్లా బిహేవ్ చేస్తున్నావు. అంతొద్దు, నీకు హెల్ప్ చేస్తున్నా కదా, నువ్వు కూడా నా పిల్ల విషయంలో హెల్ప్ చేయాలి. ముందు నీకు ఆ చీటీ రావాలి కదరా. ఆ చీటీ ఎవడికి వస్తుందో ఏంటో.